మరికొండలో ప్రజా సేవా సమితి మరొకసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. సేవాభావం శ్రేయస్సు మూలం అనే నానుడితో ముందుకు సాగుతున్న ఈ సంస్థ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి బాలబాలికలే రేపటి భవిష్యత్తు అభివృద్ధికి భారతదేశ పౌరులు, దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల విద్యా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ సోమవారం హైదరాబాద్ లోని మణికొండ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అల్పాహారం కూడా అందించి సేవాభావంలో మరో అడుగు ముందుకు వేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఎంప్లాయీస్ కాలనీ ప్రస్తుత మాజీ కార్యవర్గ సభ్యులు, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, నవసేవా సంకల్ప సభ్యులు, సర్దార్ పటేల్ పార్క్ వాక్ మేట్స్ సభ్యులు, షేక్పేట్ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అఖండ విద్య ప్రాప్తిస్తూ స్వకుటుంబ, రాష్ట్ర, దేశ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా ఆశీర్వదించినట్టు ప్రజాసేవ సమితి కార్యవర్గం తరపున సీనియర్ జర్నలిస్ట్ అయిన తిప్పరాజు రమేష్ బాబు తెలిపారు. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు తిప్పరాజు రమేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్. దాదాపు 45 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో ఉన్నాను. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి సీనియర్ పాత్రికేయుడు కలంలో సిరా మాత్రమే వాడుతూ విషం చెమ్మకుండా అక్షరాన్ని సాక్షరం చేస్తూ ప్రజాసేవల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ గత 45 సంవత్సరాల నుండి పాత్రికేయ వృత్తిలో జీవిస్తూ పాత్రికేయ వృత్తినే తన జీవిత పరమార్థంగా ఎంచుకున్నటువంటి అతను ఎవరో వీరాంజనేయులు అంటారు అతన్ని. ఆంజనేయులు సామాన్యుడు కాదు, వీరాంజనేయులు అతను. వృత్తికి గౌరవం తెచ్చిన వ్యక్తి, పాత్రికేయ వృత్తికి గౌరవం తెచ్చిన వ్యక్తి. పలు దినపత్రికలకి సంపాదకుడిగా, పలు పత్రికల్లో బ్యూరో ఇన్ఛార్జిగా విశేష అనుభవం గడించిన వీరాంజనేయులు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. చాలా సంతోషంగా ఉంది, అభినందిస్తాను. వీరాంజనేయులు మరిన్ని వీడియోలు చేస్తూ సామాజిక పరంగా, రాజకీయ పరంగా చేస్తూ ప్రజల కష్ట నష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అవినీతి అంతమొందించడానికి కృషి చేస్తూ ప్రజలకి దగ్గరవుతూ ప్రజాశ్రేయస్సు సంఘము, మానవ సేవే మాధవ సేవగా పరమావధిగా నిరంతరం కృషి చేయాలని, వయసులో కొంచెం చిన్నవాడు నాకంటే వీరాంజనేయులు, అందుకని దీర్ఘాయుష్మాన్ భవాన్ని నేను ఆశీర్వదిస్తాను. అతను ఎల్లకాలము కూడా పాత్రికేయ వృత్తిలో ఉంటూనే ప్రజాసేవ చేయాల్సిందిగా వీరాంజనేయులను కూడా కోరుతున్నాను. ఈ కృషి TV9 న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని, వీక్షకుల మన్ననలు పొంది తెలుగులోనే ప్రప్రథమ స్థానం నిలవాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇట్లు మీ సీనియర్ పాత్రికేయుడు తిప్పరాజు రమేష్. నమస్కారం. ఈరోజు చాలా మంచి దినం, మంచి రోజు. ప్రజాసేవా సమితి మానవ సేవే మాధవ సేవగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తుగా, నేటి బాలలే రేపటి పౌరులుగా ఆలోచిస్తూ వారికి సేవ చేయాలని, విద్యా వైద్య రంగానికి ఎక్కువగా సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ ప్రజాసేవా సమితి. ఆ సంస్థకి
సీనియర్ పాత్రికేయుడిగా తిప్పరాజు రమేష్ బాబు అనే నేను 45 సంవత్సరాల పాత్రికేయ వృత్తి అనుభవం, గౌరవ సలహాదారుడిగా ఉన్నాను. ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి బండి రాజేష్ కుమార్ మరియు సాగి సత్య సీతారామరాజు, సుభాష్, విజయ్ కుమార్ రెడ్డి, ఈశ్వర్రావు, శివశంకర్రావు గారు ఈ ప్రజాసేవా సంకల్ప సమితి గౌరవ సభ్యులు, కార్యవర్గ సభ్యులు. వీరందరము ఐకమత్యంగా ఈ ప్రజాసేవా సమితి ద్వారా పేద, బడుగు, దళిత, బలహీన, మైనారిటీ వర్గాల సేవల కోసము కృషి చేయాలని కంకణం కట్టుకున్నాము. అలాగే గతంలో మండు టెండలో, సూర్యుడి భాను ప్రతాపంలో దాదాపు మణికొండలో పంచవటి కాలనీ దగ్గర 6-7 వేల మందికి ఆయుర్వేదిక మజ్జిగ పంపిణీ ఉచితంగా చేయడం జరిగింది. ఇది 2వ కార్యక్రమము. అందులో ఈరోజు ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి బండి రాజేష్ రెడ్డి జన్మదినోత్సవం రోజు నాడు చేయటం మరింత ఆనందదాయకంగా ఉంది. బండి రాజేష్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలు, ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాము అందరము. అలాగే ఈరోజు మణికొండ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద, బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు 150 మందికి ఉచితంగా నోట్బుక్స్, పెన్సిళ్ళు సరఫరా చేయడంతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నటువంటి సామాజికవేత్తలు అందరికీ కూడా ప్రజాసేవా సమితి తరఫున కృతజ్ఞతాభివందనాలు. అలాగే విద్యార్థులు అఖండ విద్యా ప్రాప్తిరస్తు అని దీవించడం జరిగింది వాళ్ళని. ఈ కార్యక్రమంలో సీనియర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మణికొండ శాఖ కార్యదర్శి కంకణాల శివరామరెడ్డి, అలాగే ఎంప్లాయీస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పేదల పెన్నిధి సంఘ సేవకుడు మాదిరెడ్డి పెంటారెడ్డి, నవసేవా సంకల్ప చైర్మన్ మణి, ప్రముఖ సామాజికవేత్త, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ శివశంకర్రావు గారు, ఎంఆర్పిఎస్ నాయకుడు మరియు ఎంప్లాయీస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, షేక్పేట్ మిత్ర బృందం సభ్యులు రేణికుంట భాస్కర్, సుధా రామకృష్ణ, విష్ణు, హూడా కాలనీ విద్యావేత్తలు, సామాజిక స్పృహ కలిగినటువంటి తానాషానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి సేవలు అందించి మణికొండలో ఉంటున్నటువంటి విద్యావేత్త, సామాజికవేత్త, మానవతావాది మహమ్మద్ ఇక్బాల్, అలాగే
విద్యార్థులకు ఆశీస్సులు అందించినటువంటి వెంకటరెడ్డి గారు, సర్దార్ పటేల్ పార్క్ వాక్మేట్స్ రామారావు గారు, వయోవృద్ధుడు, పేదల కోసం తపన పడుతూ ఆరాటపడేటువంటి వ్యక్తి మల్లేష్ గారు, సర్వమత సౌభ్రాతృత్వంతో అందరితో మమేకమయ్యేటువంటి షాకీర్ అలీ, మనోహర్, బబ్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యి సమాజ సేవ చేస్తూ ప్రతినిత్యం ప్రజల్లో ఉండేటువంటి మీరావలి గారు, అలాగే దేశ విదేశాల్లో, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా ఆయన చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నటువంటి మరియు నేషనల్ ప్రెసిడెంట్ ఆమ్ ఆద్మీ ఫోరం అనేటువంటి స్వచ్ఛంద సంస్థకి చైర్మన్గా ఉన్నటువంటి మొహమ్మద్ మాసూద్ అహ్మద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల్ని పుస్తకాలు అందజేయడమే కాకుండా, నోట్బుక్స్, పెన్సిల్ అందజేయడమే కాకుండా వారు అభివృద్ధిలోకి రావాలని, బాగా చదువుకోవాలని, ఈ హైదరాబాద్ నగరానికే కాకుండా, తెలంగాణకే కాకుండా దేశానికి కూడా సేవ చేయాలని, మంచి పేరు తీసుకురావాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విద్యార్థులను ఆశీర్వదించారు. మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మండల్ ప్రజా పరిషత్ పాఠశాల ఎంప్లాయీస్ కాలనీ మణికొండ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సేవా కార్యక్రమాలు ఇక ముందు కూడా నిరంతరంగా, నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా, లాభాపేక్ష లేకుండా ప్రజాసేవా సమితి నిర్వహిస్తుందని, ప్రజాసేవా సమితి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశంతో ఎంప్లాయీస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, తానాషానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, షేక్పేట్ మిత్ర బృందం, ఓయూ కాలనీ మిత్ర బృందం, సర్దార్ పటేల్ పార్క్ వాక్మేట్స్ మిత్ర బృందం, ఎంఆర్పిఎస్ నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకుని సమైక్యంగా ఉండేటట్లు, అందరము స్నేహభావంతో అన్నదమ్ములుగా ఉండేటట్లు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతీయ భావాలకు అతీతంగా ఈ ప్రజాసేవా సమితి కార్యక్రమాలు నిర్వహిస్తుందని మీ అందరికీ వాగ్దానం చేస్తూ, మీ అందరూ మాకు సహకరించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజాసేవా సమితి, నవసేవా సంకల్ప ట్రస్ట్, షేక్పేట్ మిత్ర బృందం, ఓయూ కాలనీ మిత్ర బృందం, సర్దార్ పటేల్ వాక్మేట్స్ మరియు ఎంప్లాయీస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత మాజీ సభ్యులకు, తానాషానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత కార్యవర్గము మరియు మాజీ సభ్యులకి, ప్రస్తుత సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. విద్యాసేవే బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ అభివృద్ధికి జై. ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని, యువతకి భవిష్యత్తు విద్యే కనుక విద్యను ప్రోత్సహించాలని, సామాజిక వర్గాల వారిని, రాజకీయ పార్టీల నాయకుల్ని,
సమాజ సేవకుల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రజాసేవా సమితి, సహాయ సహకారాలు అందిస్తున్న ఎంప్లాయీస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ సభ్యులకి, నవసేవా సంకల్ప్ సభ్యులకి, షేక్పేట్ మిత్ర బృందానికి, సర్దార్ పటేల్ వాక్మేట్స్ మిత్ర బృందానికి, సమాజ సేవకుడు మసూద్ గారికి, అలాగే ప్రజాసేవకి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దారెడ్డి గారికి, అలాగే ఓయూ కాలనీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా విద్యాసేవకి కృషి చేయాలని, విద్యార్థుల్ని సరైన మార్గంలో నడపాలని కోరుకుంటూ మీ సహాయ సహకారాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. జై హింద్. జై హింద్. జై హింద్. మానవ సేవ మాధవ సేవ. అందరూ క్లాస్